నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ధనురాశి వారికి, ధనుస్సులో పుట్టినటువంటి జన్మరాశిగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశికి అధిపతి అయినటువంటి బృహస్పతి సప్తమంలో, బృహస్పతికి శుభస్థానమే, అది అనుకూలమైనటువంటి పరిస్థితే. కాకపోతే వీళ్ళకి అర్ధాష్టమ శని జన్మరాశి నుండి 4వ స్థానంలో శని సంచారం అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. ఎన్ని రకాలైనటువంటి బలాలు ఉన్నప్పటికీ కూడా కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా చేసేటటువంటి పనులలో అనేక రకాలైనటువంటి ఒడుదుడుకులు, అంటే శ్రమ అధికమయ్యేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రధానంగా నువ్వులు దానం చేయడం ద్వారా కానీ, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం కానీ, ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం కానీ చేయడం అత్యంత విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా మిగతా కుటుంబపరమైనటువంటి విషయాల్లో, ఆర్థికమైనటువంటి విషయాల్లో కూడా ఈ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు చాలా ఉపయోగపడతాయి. కాస్త దాచుకున్నటువంటి డబ్బుని అనవసరమైనటువంటి విషయాలకి ఖర్చు పెట్టకుండా జాగ్రత్త వహించవలసింది అందరికీ కూడా సూచన. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళందరికీ కూడా మిగతా గ్రహాల విషయాల్లో చూసుకుంటే రవి సంచారం 13వ తేదీ వరకు కూడా కాస్త అనుకూలంగా లేదు. 13వ తేదీ తర్వాత నుండి శుభస్థానంలో సంచారం ఉంటుంది. కాబట్టి చేసేటటువంటి అన్ని రకాలైనటువంటి విషయాలలో మంచి సామర్థ్యంతో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. శుక్రుడు కూడా శుభస్థానాల్లో సంచారం ఉంది కాబట్టి లాభాధిపతి. కొన్ని ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా లాభదాయకమైనటువంటి ఫలితాలతోనే దానికి సంబంధించినటువంటి ఫలితాలు మీరు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి తృతీయంలో రాహువు చాలా బలంగా ఉన్నాడు. కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మొండిగా ఎట్లాంటి విషయాల్లో కూడా ముందుకు వెళుతూ ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం వీళ్ళు కల్పించుకునేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు విద్యార్థులు కానివ్వండి కాస్త బద్ధకాన్ని వదిలేటటువంటి ప్రయత్నం చేయాలి. కాస్త అధిక శ్రమ చేయవలసినటువంటి అవసరము ఉంది. వృత్తి వ్యాపారాల విషయాల్లో కూడా కొంత చికాకులు ఉన్నాయి. ఆ వృత్తి వ్యాపారాల విషయాలు, ఉద్యోగ విషయాల్లో కూడా కొంత అననుకూలమైనటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క ఆనుకూల్యత వల్ల, మంచి బలం వల్ల ఇబ్బందుల్ని అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. సమయానికి ఆహారం, సమయానికి నిద్ర, వాటికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఇబ్బందులు వీళ్ళు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా, అంటే ధనుస్సు రాశి ఉన్నటువంటి ధనురాశి వాళ్ళందరూ కూడా చక్కగా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం చాలా అత్యంత అవసరం. అవకాశం ఉన్నంత వరకు శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం,
అవకాశం ఉన్నంత వరకు ఈశ్వర సేవ చేసుకోవడం ద్వారా మిగతా గ్రహాల యొక్క అన్ని ఆనుకూల్యతలు కలిగి అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ప్రధానం కాబట్టి ఆరోగ్య విషయమై చూస్తే వీరికి ఏలినాటి శని నడుస్తూ ఉంది. కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా రాశికి అధిపతి అయినటువంటి కుజుడు దశమస్థానంలో వేధస్థానంలో ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. కుజుడు 23వ తేదీన మకర రాశి నుండి కుంభరాశిలోకి మారుతూ ఉన్నాడు. కాబట్టి 23వ తేదీ వరకు కూడా అందరూ కూడా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. ఇప్పుడు ఈ రకమైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే దేవతారాధన ఒకటే మార్గం. కాబట్టి అందరూ కూడా ప్రతి మంగళవారం, అంటే మేషరాశి వాళ్ళందరూ కూడా ప్రతి మంగళవారం, శనివారం, మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకోవడం, శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం, అంటే ఇబ్బందులు ఏమున్నా అధిగమించేటటువంటి అవకాశం. కాబట్టి ఈ రాశి వారికి ఈ మాసం మధ్య భాగం నుండి 6వ తేదీ నుండి కొన్ని శుభ పరిణామాలు ఉన్నాయి. ఈ ఆరోగ్య విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆర్థిక విషయంలో కానివ్వండి, లాభదాయకమైనటువంటి విషయాల్లో కానివ్వండి, వృత్తి వ్యాపారాల విషయాల్లో కానివ్వండి, కాస్త అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి ఈ మాస మధ్య భాగం నుండి కూడా అనుకూలంగా ఉంది. ముందుగా ఈ కుటుంబ సప్తమాధిపతి, ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ తేదీ వరకు కూడా కాస్త అననుకూలమైనటువంటి ఇబ్బంది కలిగించేటటువంటి స్థితిలో ఉంటాడు. కాబట్టి 6వ తేదీ వరకు కూడా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి, నిర్ణయాలు తీసుకోకుండా, అంటే ప్రధానమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే 6వ తేదీ తర్వాత తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ రాశి వారికి బుధుడు తృతీయ షష్ఠాధిపతి, అంటే రుణాలకు సంబంధించిన విషయంలో తీసుకున్నటువంటి రుణం వల్ల లాభదాయకమైనటువంటి పరిస్థితి కలగాలి అని 3వ తేదీ తర్వాత నుంచి మాసం అంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితే. ఎవరైనా భూగృహాలకు సంబంధించినటువంటి కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నంలో రుణాలు తీసుకోవడం ద్వారా మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రాశి వారికి పంచమాధిపతి అయినటువంటి రవి ఈ మాసమంతా కూడా శుభస్థానాల్లోనే సంచారం ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, పుణ్యకార్యాచరణ చేసేటటువంటి ప్రయత్నాల్లో కానివ్వండి, పూజాది కార్యక్రమాలు చేసేటటువంటి విషయాల్లో కానివ్వండి, మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి, మేషరాశి వారికి రాశి అధిపతి అయినటువంటి కుజుడు, అంటే 23వ తేదీ వరకు కూడా కుజుడు వేధస్థానంలో సంచారం ఉంది. కాబట్టి అందరూ కూడా 23 వరకు కూడా కాస్త శారీరక విషయంలో జాగ్రత్తలు పడడం అవసరం. అనవసరమైనటువంటి, అంటే ఆదేశాలకు వెళ్లకుండా చేసేటటువంటి పనులలో
కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా, అంటే అనవసరమైనటువంటి పనులు చేసి చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలి, అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే. కాబట్టి ఇంచుమించుగా నవగ్రహాలలో కేవలం 2 గ్రహాలు మాత్రమే కాస్త ఈ రాశి వారికి అననుకూలమైనటువంటి సంచారం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ మేషరాశి వారు కుజుడికి సంబంధించినటువంటి, అంటే కుజుడికి కందులు అనే ధాన్యం ఉంటుంది, ఆ ధాన్యం దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. శనికి సంబంధించి నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా దానికి సంబంధించినటువంటి ఏదైనా దుష్పరిణామాలున్నా, అనవసరమైనటువంటి పరిస్థితుల నుంచి అంటే మంచి ఫలితాలు పొందేటటువంటి ప్రయత్నం చేయాలంటే దాన ధర్మాదులు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి ప్రత్యక్షంగా మనం అది ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నల్ల నువ్వులు, కందులు దానం చేయడం ద్వారా ఈ మాసమంతా కూడా వచ్చేటటువంటి శుభ ఫలితాలన్నీ కూడా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలుగా మనం ఆ విషయంలో మనం ముందుకెళ్ళొచ్చు. కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకోవడం అత్యంత అవసరం కూడా. కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.